ఎన్ని మ్యాచ్లు ఆడామన్నది కాదన్నయ్య, ఒకటన్నా ఇలాంటి ఇన్నింగ్స్ ఆడామా లేదనేది ఇంపార్టెంట్. ఈ రోజు సంజు శాంసన్ ఆడిన ఇన్నింగ్స్ లైఫ్ టైం వన్స్. ఇలాంటి ఇన్నింగ్స్ మళ్ళీ ఆడాలంటే అదృష్టం చేసుకోవాలి. అది సంజు శాంసన్ కాదు, ఎలాంటి ప్లేయర్ అయినా సరే. ఒక డూ ఆర్ డై మ్యాచ్, అవతల సైడ్ వికెట్లు పడ్డాయి, ఫామ్ లేని ప్లేయర్. T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయిన తర్వాత సగం మ్యాచ్లు అయిపోయిన తర్వాత జస్ట్ తీసుకున్నారు వేరే ఆప్షన్ లేక. అలాంటి ప్లేయర్ 97 కొట్టి వన్ సైడెడ్ గా మ్యాచ్ ని గెలిపించడం అంటే బ్యాక్గ్రౌండ్ లో దీనికి ఏ సాంగ్ వేసుకోవాలి? ప్రజెంట్ ఆయా షేర్ సాంగ్ ట్రెండ్ అవుతుంది, అది వేసుకోండి, అదిరిపోద్ది. ఇలాంటి ఇన్నింగ్స్ ని వర్ణించడానికి మాటలు సరిపోవు. అల్లు అర్జున్ చెప్పినట్టు విజిల్స్, బ్లాస్టింగ్స్, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ ఉంటే తప్ప ఈ ఇన్నింగ్స్ ఒక ప్రాపర్ గా కనపడదు మనకి. బట్ ఏమైనా సంజు శాంసన్ ఈ రోజు ఆడిన ఇన్నింగ్స్ మాత్రం జస్టిస్ ఫర్ సంజు అనే వాళ్ళందరికీ, దాన్ని ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి సరిపడుద్దని అనుకుంటున్నా. సంజు గురించి మాత్రమే కదా ఈ మ్యాచ్ లో డిస్కస్ చేసుకోవాల్సిన చాలా ఉన్నాయి. కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. అవన్నీ డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓకే, సెమీఫైనల్స్ కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా రెండే మ్యాచ్లు, సెమీస్ అండ్ ఫైనల్స్. ఈ రెండు మ్యాచ్లు ఇలాంటి రెండు మంచి పర్ఫార్మెన్స్ వస్తే చాలు, కప్పు తీసుకొని ఇంటికి వచ్చేస్తారు. బట్ స్టిల్ ఈ మ్యాచ్ లో పాజిటివ్స్ కంటే నెగిటివ్స్ ఎక్కువ కనిపించే ఇండియా సైడ్. బట్ ఒక అన్సంగ్ హీరో రావడం వల్ల మనం మ్యాచ్ అయితే గెలిచాం. కానీ ఈ మ్యాచ్ లో చాలా నెగిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్స్ కంటే ముందు నెగిటివ్స్ ఏంటనేది డిస్కస్ చేసుకుందాం. ఎస్పెషల్లీ ఈ రోజు ఫీల్డింగ్. సో ఇండియా ఈ రోజు ఫీల్డింగ్ చాలా వర్స్ట్ గా చేసింది. అండ్ క్యాచ్ ఎఫిషియన్సీ అయితే వెరీ వర్స్ట్. ఆల్మోస్ట్ మనం T20 వరల్డ్ కప్ వైజ్ చూసినా మన క్యాచ్ ఎఫిషియన్సీ టాప్ 5 లో కూడా లేదనుకుంటా. అంత వర్స్ట్ గా ఉంది. ఈ రోజు మరి ఎందుకు అంత ప్రెషర్ ఫీల్ అవుతున్నారు అని అర్థం కాలేదు. దట్ టు ఫస్ట్ ఫీల్డింగ్ మనదేమి డిఫెండ్ చేసుకోవట్లేదు కదా, ఫస్ట్ ఫీల్డింగ్ చేస్తూ కూడా ఇంత ప్రెషర్ ఎందుకనేది అర్థం కదా. అండ్ అభిషేక్ శర్మ 2 క్యాచ్లు వదిలేయడం, ఈజీ రన్ అవుట్ ఫస్ట్ వరుణ్ చక్రవర్తి నుంచి. చాలా స్లాపీగా ఉంది ఫీల్డింగ్. బట్ లక్కీగా వాళ్ళు అయితే ఎక్కువ స్కోర్ పోలేకపోయారు. బికాస్ మన బౌలింగ్ చాలా బాగుంది. లాస్ట్ 10 ఓవర్స్ మంచిగా రెస్ట్రిక్ట్ చేయగలిగారు. ఈ రోజు హర్షదీప్ 19 ఓవర్ అయితే అద్భుతంగా వేసాడు. అండ్ బుమ్రా లాస్ట్ ఓవర్ లో కొంచెం రన్స్ ఇచ్చాడు కానీ, బట్ స్టిల్ నెక్స్ట్ ఫస్ట్ 10 ఓవర్స్ వాళ్ళు అరౌండ్ 90 ప్లస్ కొడితే లాస్ట్ 10 ఓవర్స్ 100 లోపే వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయగలిగారు. అదే ఒక పెద్ద ప్లస్. వాళ్ళు 200 దాటుంటే మ్యాచ్ వేరేలా ఉండేది. ఆ 200 అనే మార్కే ఇండియాకి చాలా ప్రెషర్ ఇచ్చేది. బౌలింగ్ కంపేర్ టు లాస్ట్ మ్యాచ్ ఏం ఇంప్రూవ్మెంట్ కనపడలేదు. వరుణ్ ఫస్ట్ ఓవర్ బాగేశాడు కానీ మిగతా ఓవర్ లో అంత ఇంప్రెస్ చేయలేకపోయాడు. అండ్ బుమ్రా కూడా వికెట్ తీసాడు కానీ ఫస్ట్ ఓవర్ డబుల్ వికెట్. బట్ ఆఫ్టర్ దట్ మళ్ళీ రన్స్ అయితే ఇచ్చాడు. హర్షదీప్ మాత్రం కొంచెం స్ట్రాంగ్ గా కనిపించాడు. అండ్ బ్యాటింగ్ కూడా ఈ రోజు ఒకవైపు సంజు శాంసన్ నిలబడుతూ వచ్చాడు కాబట్టి ఇటు సైడ్ ప్రెషర్ లేకుండా ఆడగలిగారు. ఈ రోజు ఒకే ఒక్క బ్యాట్స్మెన్ బాగా క్లియర్ గా ఆడింది, తిలక్ వర్మ మాత్రమే. ఉన్నంతసేపు చాలా బాగా ఆడాడు, చాలా నీట్ గా ఆడాడు. సూర్య ఇంకొంచెం ఉండుంటే బాగుండేది, కొంచెం మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ ఆడుంటే. బట్ వెరీ అన్ఫార్చునేట్ సూర్య అవుట్ అవడం. మంచి క్యాచ్ అని చెప్పుకోవాలి. బై వెస్టిండీస్ కొంచెం భయపెట్టింది ఈ రోజు. ఆల్మోస్ట్ మనం ఓడిపోతామేమో అనే సిచ్యువేషన్ తీసుకొచ్చింది. బట్ మన బ్యాట్స్మెన్స్ ఎస్పెషల్లీ సంజు శాంసన్ చాలా మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ ఆడాడు. కొత్త షాట్లు ఆడకుండా ఎక్కువ సంజు శాంసన్ బాడీకి వచ్చిన బాల్ లెగ్ సైడ్ ఆడి క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతుంది. ఈ రోజు ఆ షాటే ఆడలేదు సంజు శాంసన్. సో దట్ ఈస్ రియల్లీ ఎ గుడ్ థింగ్. సో ఇదే విధంగా సంజు ఫామ్ కంటిన్యూ చేస్తే అండ్ అభిషేక్ ఫామ్ లోకి రావడం పెద్ద మ్యాటర్ కాదు. అభిషేక్ లో చాలా ప్రెషర్ కనిపించింది ఈ రోజు. మేబీ ఫస్ట్ టైం వరల్డ్ కప్ కాబట్టి కొంచెం ప్రెషర్ ఫీల్ అయ్యింది. సెమీఫైనల్స్ గెలవడం ఈజీ అనుకున్నాను. దట్టు ముంబైలో. మీకు గుర్తుంటే లాస్ట్ టైం థింక్ అభిషేక్ శర్మ ఇంగ్లాండ్ మీద సెంచరీ కొట్టింది ముంబైలోనే. ఆ రోజు ఎలా కొట్టాడు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సో అభిషేక్ అదే పాజిటివ్ ఇంటెంట్ తో వస్తే చాలు, నెక్స్ట్ మ్యాచ్ కూడా మందే. చూడాలి మరి ఇండియా సెమీఫైనల్స్ లో ఇంగ్లాండ్ మీద ఎలా ఆడుతుంది అనేది. ఐ హోప్ ఖచ్చితంగా ఫైనల్ కి అయితే వెళ్తుందని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్స్ లో చెప్పండి. బ్యాటింగ్ లో మన మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్ చాలా బాగా కనిపిస్తుంది. ఈ రోజు కూడా హార్దిక్ పాండ్యా బాగా ఆడాడు, తిలక్ వర్మ అండ్ దెన్ అక్షర్ పటేల్ ఉన్నాడు, శివం దుబే చాలా బాగా టచ్ లో కనిపిస్తున్నాడు. ఒకవైపు సంజు శాంసన్ ఉన్న ఆ లోవర్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ బాగా ఆడడం వల్ల మనం పెద్ద రిస్క్ లేకుండా పోయింది. బట్ స్టిల్ ఇంకో 2 వికెట్లు పడి ఉంటే చాలా డిఫరెంట్ గా ఉండేది గేమ్. టాప్ ఆర్డర్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. ఓన్లీ సంజు శాంసన్ అవుట్ అయినప్పుడు అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరు ఆడాలి. ఈ రోజు అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు కాబట్టి సంజు శాంసన్ కొంచెం స్లోగా ఆడుతూ వచ్చాడు. బట్ వీళ్ళు ముగ్గురు క్లిక్ అయితే మిడిల్ ఆర్డర్ మీద కూడా డిపెండ్ అవ్వకుండా మ్యాచ్ గెలవచ్చు. అలాంటి ఇన్నింగ్స్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హోప్ఫుల్లీ సెమీస్ లోనో ఫైనల్స్ లోనో అలాంటిది ఒకటి వస్తే చాలా బాగుంటది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిక్ స్టోరీ.